వెల్కమ్ బ్యాక్ టు స్టేషనరీ బాక్స్ అన్బాక్సింగ్ పార్ట్ 4. ఒకవేళ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏదైనా చూడలేకపోతే తొందరగా నా ఛానల్కి పోయి చూసేయండి. సో పార్ట్ 3లో చెప్పినట్టు నేను షార్ప్నర్ను ఎరేజర్స్ చూపెట్టాను. సో ఇవాళ నేను స్కెచెస్ చూపెడతాను. సో ఇవి స్కెచెస్ నాకు చిన్నవి కూడా ఉండే, కానీ అవి ఖరాబ్ చేసి వాడేసాను. ఈ పెద్ద స్కెచెస్ అయినా మంచిగా చూసుకోవాలని నేను ఉంచుకున్నాను. సో ఇలా కూడా 14 వచ్చాయి, చిన్న దాంట్లో 12 ఉండే. ఇది ఇలా రెడ్ ఉంది, ఎల్లో ఉంది, డార్క్ బ్లూ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉన్నది, ఆరెంజ్ ఉన్నది, బ్రౌన్ ఉన్నది, పింక్ ఉన్నది, పర్పుల్ ఉన్నది, బ్లాక్ ఉన్నది, స్పేస్ కలర్ ఉన్నది, గ్రీన్ ఉన్నది, లెమన్ గ్రీన్ ఉన్నది. కానీ ఎందుకో తెలియదు నాకు స్టేషనరీ కలర్స్ దాంట్లో ఎక్కువ ఇష్టమైంది స్కెచెసే. ఎందుకో తెలియదు, వీటితో షేడింగ్ డ్రాయింగ్ మంచిగా వస్తుంది అని నాకు ఇష్టము. కానీ నాకు వీటికన్నా ఎక్కువ కలర్స్ కావాలని అనిపిస్తుంది, కానీ నాకు కొనుక్కోలేను. బట్ దిస్ ఈస్ మై స్కెచెస్. అండ్ నెక్స్ట్ పెట్టేటి నేను వాటర్ కలర్స్. వాటర్ కలర్స్. సో ఇవి వాటర్ కలర్స్. ఇంకా నా దగ్గర ఒకటే ఉండే, కానీ నా దగ్గర 2 ప్యాకెట్స్ ఉండే వాటర్ కలర్స్వి. 1 ప్యాకెట్ కంప్లీట్ అయిందని నేను వాడేసాను. కానీ దాని బ్రష్ నాకు అవసరమైంది, ఇంకో బ్రష్. యాక్చువల్లీ దాని బ్రష్ నేను దీనికి మొత్తం గమ్ అట్టించేసాను. ఎందుకంటే నా దగ్గర పర్పుల్ కలర్ లేకుండే, నేను గమ్ము, పింక్ కలర్, బ్లూ కలర్ మొత్తం మిక్స్ చేశాను. సో ఎందుకు మిక్స్ చేశానంటే ఇప్పుడు ఎందుకు మిక్స్ చేశాను, పర్పుల్ కలర్ ఎండిపోతుండే, అంటే పింక్ బ్లూ కలిపేసరికి అది మొత్తం ఎండిపోతానని నేను దాంట్లో వాటర్ వేసాను. వాటర్ వేసినా కూడా అది ఎండిపోతానని నేను ఏం చేసిన, గమ్ము, వాటర్ ప్లస్ బ్లూ పింక్ కలిపాను. దానివల్ల ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూడండి, దీనికి మొత్తం ఇంకా గమ్ము అంటే ఉన్నది. ఇంకా ఇది మంచిగా క్లీన్గా ఉంది, ఇది కొత్తది కాబట్టి ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను దీన్ని ఒకసారి కడిగి చూపెడతాను. కడిగి చూపెట్టేది ఏమున్నది, కడిగి ఉంచేస్తే అయిపోతుంది. సో ఇవి నేను ఇవాళ 2 థింగ్స్ చూపెట్టాలనుకుంటుంది. పార్ట్ 5 కావాలంటే తొందరగా కామెంట్స్లో చెప్పేయండి. బాయ్.